పాపములు బట్టి, మన దోషముల బట్టి మనము దేవుడి యొక్క ఉగ్రతకి మనం పాత్రలై ఉన్నాం. కానీ మన పైన దేవుడు కనికరము చూపించి, కృప చూపించి, జాలిపడి మనలను ప్రభు ఏం చేసి ఉన్నాడంటే, నాశనము నుండి, అంధకారము నుండి మనలను ఆయన రక్షించాడు. మంచి సమరుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేసి ఉన్నారు? ఆయన కొట్టి, ఆయన గాయపరిచి, అవమానపరిచి, ఆయన తలపైన ముల్లి కిరీటము పెట్టి, తలపైన కొట్టి, ముఖాన్ని గుద్ది, వస్త్రములు చింపివేసి, అవమానం పరిచి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మానవుని రక్షించడానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి. ఆయన ఉన్నతమైన స్థలముని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషుడు ఏం చేశాడు? ఆయన అవమానపరిచాడు. కానీ దేవుడి లోకానికి ఆయన వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి, పాప బంధకము నుండి, నాశనము నుండి, అగ్నిగుండము నుండి తప్పించడానికి, రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు.